గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సజీవ వాహిని నిర్వహిస్తున్న ఈ టాక్స్ విత్ డాక్టర్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ఆన్లైన్ వ్యూవర్స్ అందరికీ సజీవ వాహిని టీం తరపున మీకందరికీ స్వాగతం. సజీవ వాహిని ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్న విషయం మీకందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రాబోయే థర్డ్ వేవ్ పైన, చిన్నపిల్లల ఆరోగ్యం పైన తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ తెలియపరచడానికి, ఒక అవగాహన కల్పించడానికి ఈ టాక్స్ విత్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం ద్వారా మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు మన మధ్యలో వ్యాక్సినేషన్ అండ్ డెల్టా వేరియంట్ అనే అంశం పైన మనతో మాట్లాడడానికి డెహ్రాడూన్ మిషన్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్ వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. వి వెల్కమ్ యూ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సజీవ వాహిని టీమ్. డాక్టర్ వినోద్ కుమార్ గారు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ కంప్లీట్ చేసి మనకందరికీ సుపరిచితమైన సిఎంసి వేలూరులో డిసిహెచ్ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ మెడిసిన్స్ కంప్లీట్ చేసి ఎన్నో కోర్సులు చేసి అద్భుతమైన పేపర్స్ ప్రజెంట్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించుకున్నారు. బీహార్లో ఉన్నటువంటి ఇండో నేపాల్ బార్డర్లో గత 4 సంవత్సరాలు వర్క్ చేసి ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్లో ఉన్నటువంటి హర్బట్పూర్ మిషన్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్గా, చిన్నపిల్లల వైద్య నిపుణులుగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఈ అద్భుతమైన సమయాన్ని డాక్టర్ గారికి మేము కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు ది ప్రోగ్రామ్. Thank you, Brother Francis, for that introduction. For the next 20 to 25 minutes, half an hour, మనం వ్యాక్సిన్ గురించి, లిటిల్ మోర్ అబౌట్ ఈ కోవిడ్ గురించి, ప్లస్ అందరూ చాలా భయపడుతున్న ఈ థర్డ్ వేవ్ అండ్ ఆల్సో డెల్టా వేరియంట్ గురించి మనకి ఏం జనరల్ పాపులేషన్ ఏమి అర్థం చేసుకోవాలి. బికాస్ వాట్సాప్లో చాలా మెసేజ్లు మనం చూస్తూ ఉంటాం, ఇంటర్నెట్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెసేజెస్ దట్ ఆర్ బీయింగ్ సర్క్యులేటెడ్ ఇన్ ద సోషల్ మీడియా. సో వాట్ ఈస్ ట్రూత్? దట్స్ వాట్ వీ ఆల్ షుడ్ నో. అండ్ యాజ్ పేరెంట్స్ ఆల్సో వీ షుడ్ నో ఆల్సో హౌ టు టేక్ కేర్ అబౌట్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి మనం ఎలాగ కేర్ తీసుకోవాలనేది వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. So that's why when the team had contacted me, I thought I will go by question, because in the there are a lot of meetings that are happening even in the scientific forums also. So we are familiar with what all the questions and maybe I may be able to cover 90% of the questions, but the end of the talk, even if questions inka doubts untai, definitely we will be able to clear that out. So first of all, వాట్ ఈస్ వ్యాక్సిన్? అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి, మనకు వ్యాక్సినేషన్ ఎందుకు కావాలి? సో యూజువల్గా దాన్ని అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే మనకి అంటువ్యాధులు అంటాం కదా, చాలా అంటువ్యాధులు ఉన్నాయి మనకి. సో ఎప్పుడైతే ఈ అంటువ్యాధులు అనేవి ఎయిదర్ బ్యాక్టీరియా వల్ల కావచ్చు ఆర్ వైరస్ వల్ల కావచ్చు, ఎప్పుడైతే అవి మన బాడీలోకి ఎంటర్ అయ్యి దే విల్ అటాక్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. అవి మన ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేస్తాయి. ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ అవి అటాక్ చేస్తాయో దెన్ వీ విల్ గెట్ సంథింగ్ కాల్డ్ డిసీజ్ ఆర్ ఇన్ఫెక్టెడ్. సమ్ పీపుల్, చాలా మందికి అసలు ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది వెళ్ళిపోయింది తెలియకపోవచ్చు. దాన్ని ఏమంటామంటే మనం అసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ అంటాం. సమ్ పీపుల్ దే కెన్ హ్యావ్ మైల్డ్ సిమ్టమ్స్. సో దే విల్ హ్యావ్, విత్ రెస్పెక్ట్ టు కోవిడ్ గురించి చూడాలంటే ఒక జలుబు రావచ్చు, దగ్గు, తలనొప్పి వచ్చి 2 రోజుల్లో తగ్గిపోవచ్చు. కొంతమందికి మోడరేట్ డిసీజ్ రావచ్చు, కొంతమందికి కొంచెం దగ్గు ప్రొలాంగ్ అవ్వచ్చు 1 వీక్. అలాంటి వాళ్ళు దే మే గో టు హాస్పిటల్, ఫర్ దెమ్ పారాసిటమాల్ కానీ సమ్ కాఫ్ సిరప్ తీసుకుంటే తగ్గిపోతుంది. బట్ సమ్ దే కెన్ బికమ్ సివియర్ ఇన్ఫెక్షన్. ఆ సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు దే విల్ రిక్వైర్ హాస్పిటల్ అడ్మిషన్ అండ్ దే మే బికమ్ వెరీ సిక్. దే మే గో ఆన్ టు డెవలప్ వెరీ బ్యాడ్, చాలా ఎక్కువ లంగ్ ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి దే మే ఈవెన్ గో ఆన్ టు వెంటిలేటర్ అవసరం అయ్యే దగ్గర కూడా వెళ్ళిపోవచ్చు. ఒకసారి వెంటిలేటర్కి వెళ్తే ద పాయింట్ ఆఫ్ రిటర్న్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ దెర్ ఆర్ వెరీ లిటిల్ ఛాన్సెస్. సో ద స్పెక్ట్రమ్ ఈస్ డిఫరెంట్. మనం ఎప్పుడైతే ఒక డిసీజ్ అనుకుంటామో ఇట్ హ్యాస్ ఎ స్పెక్ట్రమ్. సో అందుకే కదా చాలా మంది మన సోషల్ మీడియాలో వింటూ ఉంటాం, కోవిడ్ అంటే ఏం లేదు, 98% అంతా బాగా అయిపోతారు, 2%కే ఇది సీరియస్ అవుతుంది, సో భయపడాల్సిన అవసరం లేదు. But imagine India is a country with more than 1 billion population. So in 1 billion population, 2% of deaths is very huge number. And that is the reason that we are worried about. So
ఎప్పుడైతే మనం ఆ డిసీజ్ గురించి తెలుసుకున్నామో, నౌ వై ఎ వ్యాక్సిన్. సో ఎప్పుడైతే ఆర్గానిజం వస్తుందో లోపలికి, ఇట్ విల్ కాజ్ ఇన్ఫెక్షన్, అది డిసీజ్ కాజ్ చేస్తుంది, మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ రావచ్చు, పీపుల్ దే కెన్ హ్యావ్ డెత్ ఆల్సో. బట్ వ్యాక్సిన్ అనేది ఏం చేస్తారంటే, ద సైంటిస్ట్ దే డూ సమ్ వర్క్, సో దే విల్ టేక్ ఎంటైర్ ఆర్గానిజం అండ్ దే ఇన్యాక్టివేట్ ఇట్, ఆర్ దే మే కిల్ ద ఆర్గానిజం కంప్లీట్ గా. ఆర్గానిజం అంటే ఆ సూక్ష్మజీవుల్ని చంపేసేసి they will put it in a vaccine, or they may take a part of organism. They may take part of, like let's suppose ఒక పెద్ద బాల్ ఉంది, అది కరోనా ఫిగర్ మనం అంతా చూసుంటాం కదా. They may take a part of that organism which is most important to cause the infection. అది తీసుకొనేసి they will make it into vaccine. So they will introduce that into the body. Either మీరు చూసుంటారు, పోలియోకి అయితే డ్రాప్స్ వేస్తారు, కొన్నిటికి ముక్కులో నుంచి కూడా వ్యాక్సిన్స్ వచ్చేసాయి, ఇంజెక్షన్ వల్ల కూడా తీసుకోవచ్చు. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ గివింగ్ వ్యాక్సిన్ అనమాట. సో ఎప్పుడైతే మనకు వ్యాక్సిన్ తీసుకుంటున్నామో, ఇట్ విల్ నాట్ కాజ్ ఇన్ఫెక్షన్. వితౌట్ కాజింగ్ ఇన్ఫెక్షన్, ఇట్ విల్ గివ్ అస్ ఇమ్యూనిటీ. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ టేకింగ్ ద వ్యాక్సిన్. సో ఇది డిస్కస్ చేసిన తర్వాత అసలు పాండమిక్ అంటే ఏంటి, ఇది ఒక కొత్త టర్మ్ మనం అందరం వింటున్నాం. వాట్ ఈస్ పాండమిక్? సో పాండమిక్ అంటే ఏంటంటే ఇన్ఫెక్షస్ డిసీజ్ టర్మినాలజీ, అంటే అంటువ్యాధుల గురించి మెడికల్ టర్మినాలజీలో చూసుకుంటే దర్ ఆర్ 3 ఇంపార్టెంట్ డిసీజెస్ దట్ వీ నీడ్ టు నో. ఒకదాన్ని ఏమంటారంటే ఎపిడమిక్ అంటారు, ఇంకొకటి ఏమంటారంటే ఎండమిక్ అంటారు, ఇంకొకటి పాండమిక్. ఇప్పుడు మనం చూసుకుంటే మన ఆంధ్రాలో ఎండమిక్ డిసీజెస్ అంటే ఏంటి? ఆంధ్రాలో ఎవరికైనా ఫీవర్, ఒకవేళ కొంతమంది వైజాగ్ లో వాళ్ళు ఉన్నారు ట్రైబల్ ఏరియాలో, వాళ్ళు ఫీవర్ తలనొప్పితో వచ్చారంటే వితౌట్ టెస్ట్ చేయకుండానే we can say it may be malaria, or కొన్ని రీజియన్స్ లో డెంగీ ఎక్కువ ఉండొచ్చు. అదేంటంటే ఆ రీజియన్ లో అది చాలా కామన్. దాన్ని ఏమంటామంటే మనం ఎండమిక్ అంటాం. అప్పుడప్పుడు కొన్ని విలేజెస్ లో కొంతమందికి కలరా వచ్చింది, లేకపోతే కొంతమందికి ఆటలమ్మ అంటారు కదా, చికెన్ పాక్స్ వచ్చింది. వాటిని ఏమంటామంటే మనం ఎపిడమిక్స్ అంటాం. అంటే అప్పుడప్పుడు వచ్చేసి వెళ్ళిపోయాయి, దాన్ని ఎపిడమిక్ అంటారు. పాండమిక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎవ్రీవేర్, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ ఈస్ దేర్. సో దట్ ఈస్ కాల్డ్ పాండమిక్. సో కరోనా వైరస్ అనేది ఏమైందంటే ఇట్ హాస్ బికమ్ ఎ పాండమిక్ దట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. సో ఎప్పుడైతే ఒక కమ్యూనిటీలోకి ఒక పాండమిక్ వచ్చిందో, ఇమాజిన్ ఒక ప్రపంచం మొత్తంలో 100 మంది ఉన్నారు, ఒక న్యూ డిసీజ్ ఎంటర్ అయింది అంటే ఎవ్వరు దానికి ఇమ్యూన్ గా ఉండరు. అంటే అదేంటంటే మన బాడీకి ఫారెన్ ఒక ఆర్గానిజం, అంటే అది మన బాడీలోకి ఎంటర్ అవడానికి ఇట్ హ్యాస్ 100% ఆఫ్ ఛాన్స్, అండ్ వీ ఆల్సో హ్యావ్ ఆల్ ద ఛాన్స్ దట్ టు డెవలప్ డిసీజ్ డెవలప్ అవటానికి వీఆర్ ఆల్ ససెప్టబుల్. బట్ నాట్ ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ డైయింగ్. ఎందుకు అలా చెప్తున్నామంటే, మన న్యూస్ లో ఎవరు ఎక్కువ చనిపోతున్నారు? మోర్ దెన్ 55 year old, అంటే 55 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది సీరియస్ అవుతుంటారు. ఆర్ ఒబిసిటీ, అంటే ఎక్కువ అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, లేకపోతే ఎవరికైతే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం, అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే డయాబెటీస్ కానీ, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్ డిసీజ్ కానీ, ఆర్ బీపీ ఆర్ కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, దీస్ ఆర్ ద పీపుల్ హ్యావ్ హై ఛాన్స్ ఆఫ్ డెత్. బట్ మెనీ పీపుల్ దే మే జస్ట్ రికవర్. యాజ్ ఐ సెడ్, దేర్ ఇస్ అ స్పెక్ట్రమ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. చాలా మందికి మైల్డ్ సిమ్టమ్స్ రావచ్చు, కొంతమంది మోడరేట్ డిసీజ్ గా ఉండి 2 days ఆక్సిజన్ తీసుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే హాస్పిటల్లో ఉండి సిక్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ చనిపోయే వాళ్ళ శాతం, ఈ యొక్క రిస్క్, ఏ డిసీజ్ ని చూసుకున్నా మన రిస్క్ పాపులేషన్ అంటాం. ఆ రిస్క్ పాపులేషన్ అనేది ప్రతి ఒక్క డిసీజ్ కి డిఫరెంట్. కొన్ని డిసీజ్ లో చిన్నపిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ఈ కోవిడ్ లో మనం చూసింది ఏంటంటే చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవ్వలేదు. ఈ టైంలో మనం మాట్లాడుకోవాల్సిందంటే వాట్ ఈస్ డెల్టా వేరియంట్, ఏంటి అసలు ఈ కోవిడ్ ఏంటి అసలు ఫస్ట్, ప్లస్ ఆ తర్వాత ఈ డెల్టా వేరియంట్ ఏంటి. ప్రతి వైరస్ అనేది ఏంటంటే ఇట్ హ్యాస్ ఇట్ హ్యాస్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. వాట్ ఏంటంటే ఏమనుకోవాలంటే అది దే ఆర్ జెనెటికలీ ఇంజనీర్డ్. అంటే అది ఎలాగ డెవలప్ అవుతుంది, అది ఎలాగ డెవలప్ అవుతుందంటే, ఒక వైరస్ చేసి అది రెప్లికేట్ అవుతుంది కదా, మనం రెప్లికేట్ అయితే మన పిల్లలు వస్తారు. అట్లాగే ఒక వైరస్ ఎలా రిప్లికేట్ అయినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళ డిఎన్ఏ చాలా అన్స్టేబుల్ గా ఉంటుందో,
దే కెన్ బి సమ్ చేంజెస్. సో ఎప్పుడైతే ఇలా చేంజెస్ అవుతుంటాయో సమ్టైమ్స్ వైరస్ కెన్ బికమ్ ఈవెన్ మోర్ డేంజరస్. సమ్టైమ్స్ వైరస్ కెన్ బికమ్ ఈవెన్ మోర్ ఇన్ఫెక్టివ్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ దట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ డిసీజ్. అది అన్ని డిసీజ్ లో అలా అవుతుంది. మనం చూస్తాం కదా, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని తీసుకుంటాం, లేకపోతే ఇంతకు ముందు స్వైన్ ఫ్లూ వచ్చింది. అన్నిటిలో కూడా మ్యూటేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. మ్యూటేషన్ ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ అయితే ఓకే, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ చేంజెస్ చాలా ఎక్కువ అయిపోయినప్పుడు అది చాలా ఒక్కొక్కసారి సివియర్ డిసీజ్ కాజ్ చేయొచ్చు. లేదంటే కొన్నిసార్లు వ్యాక్సిన్ వల్ల ఉన్న ప్రొటెక్షన్ కూడా ఇట్ మే బి అవుట్ ఆఫ్ ద ప్రొటెక్షన్. అంటే ఒక వ్యాక్సిన్ మనం తయారు చేసాము, ఆ వ్యాక్సిన్ వల్ల ఇంత ప్రొటెక్షన్ వస్తుంది. బట్ ఈ మ్యూటేటెడ్ వైరస్ ఏంటంటే కొన్నిసార్లు ఆ ప్రొటెక్షన్ కూడా ఆ వ్యాక్సిన్ నుంచి కూడా తప్పించుకొని దే కెన్ కాజ్ డిసీజ్ అనమాట. బట్ వీ డోంట్ నో వెదర్ ఇప్పుడున్న వ్యాక్సిన్, మన ఇండియాలో మనకి ఇప్పుడున్న అవైలబుల్ వ్యాక్సిన్ చూసుకుంటే కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్, ఈ 3 వ్యాక్సిన్స్ వచ్చాయి. ఈ mRNA డిఫరెంట్ వ్యాక్సిన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీ వ్యాక్సిన్ ఆల్మోస్ట్ ద ఎఫికసీ ఈస్ డిఫరెంట్. అంటే ఏంటంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే ప్రొటెక్షన్ కొంచెం డిఫరెన్స్ ఏమో కానీ బట్ ఆల్ వ్యాక్సిన్స్ ఆర్ సేఫ్. సో ఈ డెల్టా వేరియంట్ గురించి మనం ఎందుకు భయపడాలి అంటే ఇట్ హ్యాస్ మోర్ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. వాట్ ఈస్ ట్రాన్స్మిసిబిలిటీ? ఒకవేళ ఒక కోవిడ్ పేషెంట్ని మనం ఒక రూమ్లో పెట్టాం, అతనితో పాటు ఒక 20 మంది కూర్చున్నారు. ఒక నార్మల్గా స్టార్ట్ అయినప్పుడు కోవిడ్లో దీన్ని కూడా సైంటిఫిక్గా మనం అసెస్ చేయొచ్చు. ఏంటంటే ఒక కోవిడ్ పేషెంట్తో నేను 15 నిమిషాలు కూర్చున్నాను. 15 నిమిషాలు కూర్చొని మాస్క్ లేకుండా మాట్లాడుతున్నప్పుడు వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ మీ టు గెట్ ద డిసీజ్? లెట్స్ సపోజ్ ఇట్ ఈస్ 2%, బట్ విత్ డెల్టా వేరియంట్ దట్ మే బి 10%. సో అంటే ఏం పెరిగింది అంటే ఒక వ్యాధిగ్రస్తుడి నుంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వ్యాధి సంక్రమించే ఆ యొక్క రేట్ అనేది పెరిగింది డెల్టా వేరియంట్ వల్ల. సో ఏమవుతుంది, ఒక కోవిడ్ పేషెంట్ 10 రోజులు తన సిగ్గా ఉన్నాడు, 10 రోజులు తనకి బాగా దగ్గు జలుబు వస్తుంది, అంటే దగ్గు జలుబు వల్ల కూడా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది కదా. అదే అలాంటి పేషెంట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 100 మందికి ఇన్ఫెక్ట్ చేశాడు అనుకోండి ఒక 10 days లో, డెల్టా వేరియంట్ ఇట్ కెన్ బి 200 to 300. సో ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవుతారు. సో ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయితే ఏమవుతుంది, మనం రిస్క్ పాపులేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎక్కువ మంది చనిపోవచ్చు, ఎక్కువ మంది సిక్ అవ్వచ్చు, ఎక్కువ మంది హాస్పిటల్ అడ్మిషన్ కావచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద డెల్టా వేరియంట్. బట్ వీ డోంట్ నో, మనకి తెలియంది ఏంటంటే ఈ డెల్టా వేరియంట్ వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయా? వీ డోంట్ నో దట్. ఓన్లీ ద థింగ్ దట్ వీ నో ఈస్ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్మిసిబుల్. బట్ ట్రాన్స్మిసిబిలిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో కరోనా డెత్ రేట్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ ఉండొచ్చు. ఇంకొక డౌట్ ఏముంటే చాలా మందికి వ్యాక్సిన్ వల్ల యూజువల్గా ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఇట్ విల్ టేక్ 10 to 15 years. వ్యాక్సిన్ అనేది ఇంత త్వరగా ఎప్పుడు బయటికి రాదు, ఎందుకంటే వ్యాక్సిన్ తయారు చేయాలంటే యూజువల్గా దెర్ ఆర్ మెనీ స్టేజెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్. సో ఫస్ట్ ఒకవేళ మామూలుగా కోవిడ్ అనేది ఇంత హై లెవెల్లో లేదనుకోండి, మామూలుగా ఏం చేస్తారంటే ఆ కోవిడ్ వైరస్ని తీసుకొని ఐ గివ్ టు ల్యాబొరేటరీలో, అంటే ప్రయోగశాలలో ఏం చేస్తారంటే ఎలుకలకో లేకపోతే కుందేళ్లకో అది ఇంజెక్ట్ చేసి అది ఎలాంటి డిసీజ్ కాజ్ చేస్తుందని చూస్తారు. దాని తర్వాత వాళ్ళ ఒక వ్యాక్సిన్ తయారు చేసి మామూలుగా హెల్దీగా ఉన్న ఈ యానిమల్స్కి ఆ వ్యాక్సిన్ ఇచ్చి చూస్తారు, ఇవి ఆ డిసీజ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుందా చూస్తారు. ప్రొటెక్ట్ చేయటం ఒకటి, బట్ ప్రొటెక్షన్ ఇస్తుంది, బట్ ఈజ్ ఇట్ సేఫ్ అంటే ఇది ఎంతవరకు సేఫ్? సపోజ్ నేను ఒక 10 రూపీస్ పెట్టి ఒకటి కొంటున్నాను, దానివల్ల నాకు ఎంత లాభం అనేది నేను చూసుకోవాలి కదా. సో రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ విత్ ఎనీ మెడిసిన్. ఒకసారి లేకపోతే మనం ఒక సర్జరీ ఒక పేషెంట్కి సర్జరీ చేసామనుకోండి, ఒక పేషెంట్కి ఒక ట్యూమర్ ఉంది, డాక్టర్ ఏం చెప్తారంటే ట్యూమర్ తీసేస్తే నువ్వు బాగుపడతావు, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ డ్యూరింగ్ ద సర్జరీ సమ్ సీరియస్ థింగ్స్ కెన్ హ్యాపెన్ విత్ యూ. కానీ మనం ఏమంటాం, నో సార్ మీరు సర్జరీ చేసేయండి అంటాం. అంటే ఏంటి, వీఆర్ యాక్సెప్టింగ్ ద రిస్క్. కొంత రిస్క్ యాక్సెప్ట్ చేసి వీఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ అపాన్ ద బెనిఫిట్స్. సేమ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద వ్యాక్సిన్స్ ఆల్సో. వై ఇస్ దాట్? బికాస్ వ్యాక్సిన్ వల్ల ద ఛాన్స్ ఆఫ్ డెత్ ఈస్ ఓన్లీ 2 in 10 lakh పాపులేషన్. బట్ అదే మీరు డిసీజ్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో క్యాలిక్యులేట్ చేసుకుంటే
20,000 per 10 lakh పాపులేషన్. అంటే నేను ఒక 10 lakh పాపులేషన్, అంటే వాళ్ళకి డిసీజ్ ఎంతవరకు రాలేదు, ఒక 10 lakh పాపులేషన్ ఒక ఊర్లోకి వెళ్ళి 10 lakh పాపులేషన్కి నేను అందరికి వ్యాక్సిన్ ఇస్తే 2% ఛాన్స్ మేబీ దేర్. అంటే ఆ 10 లక్షల మందిలో 2 వ్యాక్సిన్ వచ్చే కాంప్లికేషన్స్ మనం వింటున్నాం కదా, ఎనాఫిలాక్సిస్ అంటే ఎలర్జీ వల్ల, లేకపోతే బ్లడ్ క్లాట్ అవటం వల్ల, వీఆర్ హియరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అది 2%, నాట్ 2%, 2 in 10 lakh పాపులేషన్ అంటే 0.0002% అనమాట. బట్ డిసీజ్ వచ్చింది అంటే కరోనా వైరస్ వల్ల కోవిడ్ డిసీజ్ వచ్చింది, దానివల్ల డెత్ ఎంత అవుతుంది? 10 lakhs మందికి వస్తే 20,000 మంది చనిపోతారు. అంటే మనమే ఆలోచించుకోవచ్చు, అలాంటప్పుడు నేను ఆ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? దెన్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డిసైడ్. సో అందరూ ఏమనుకుంటారంటే, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఈ వ్యాక్సిన్ చాలా హర్రీగా చేసేసారు, సో ఎంతవరకు సేఫ్, అసలు ఇది ఎఫెక్టివా? ఎంత హర్రీగా చేసినా ద టెక్నాలజీ హ్యాస్ బికమ్ ఫాస్టర్. టెక్నాలజీ అనేది ఇంతకు ముందులాగా లేదు, ఇట్ హెస్ బికమింగ్ ఫాస్టర్. ఇంకొకటి, ఈ వ్యాక్సిన్ తెచ్చే ముందు ఆల్మోస్ట్ 20,000 to 30,000 మందికి వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి వ్యాక్సిన్ తెచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్. దిస్ ఈస్ ఒక సైంటిఫిక్ ప్రాసెస్ గా వెళ్తారు. ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ గా చేసుకోవాలంటే, నేను తీసుకున్న నెంబర్స్ అన్ని చాలా ఎగ్జాంపుల్, ఎక్సెప్ట్ ఫర్ నేను డెత్ గురించి ఎప్పుడైతే 2% చెప్పానో అది ట్రూ నెంబర్స్, మిగతా అవన్నీ ఎగ్జాంపుల్. సో నేను ఏం చేస్తానంటే, ఒక 100 మందిని తీసుకుంటాను, ఆ 100 మందిని నేను 50-50గా డివైడ్ చేస్తాను. 50 మందికి నేను వ్యాక్సిన్ ఇస్తాను, మిగతా 50 మందికి వ్యాక్సిన్ ఏదో ఒక మేబీ డిస్టిల్ వాటర్ లేకపోతే విటమిన్ ఇంజెక్షన్ ఇచ్చి చెప్తాను, మన వాళ్ళకి చెప్తాం, మీకు కొంతమందికి మేము వ్యాక్సిన్ ఇస్తున్నాము, మిగతా వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వట్లేదు, కానీ ఒక ఇంజెక్షన్ ఇస్తాము, ఎవరికి ఏమి ఇస్తున్నామో ఎవరికి తెలియదు అనమాట, ఇచ్చే వాళ్ళకి కూడా తెలియదు, కాకపోతే అది రికార్డ్ చేసి చెప్తాం అనమాట. సో వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ 100 మందిని ఒక 6 నెలలు లేకపోతే 3 నెలలు అబ్జర్వ్ చేసి ఎంతమందికి ఈ 50 ఎవరికైతే వ్యాక్సిన్ ఇచ్చామో ఎవరికైతే వ్యాక్సిన్ ఇవ్వలేదో ఈ 2 గ్రూప్స్ లో ఎంతమందికి కోవిడ్ డిసీజ్ వచ్చింది, డిసీజ్ వచ్చినా సరే ఎంతమందికి సివియర్ డిసీజ్ వచ్చింది, ఓకే సివియర్ డిసీజ్ వచ్చింది, ఎంత సివియర్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు, ఇదంతా అసెస్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఎవరికైతే వ్యాక్సిన్ ఇవ్వలేదో దే ఆర్ మోర్ ప్రోన్, అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సివియర్ డిసీజ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, సివియర్ డిసీజ్ అయినా డెత్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఇట్ ఈస్ ప్రూవెన్, అంటే సైంటిఫికల్గా వ్యాక్సిన్ అనేది సేఫ్ అని, సైంటిఫికల్గా వ్యాక్సిన్ అనేది ఎఫెక్టివ్ అని ప్రూవ్ అయిన తర్వాతే WHO లేకపోతే CDC అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇన్ అమెరికా, WHO ఇన్ జెనీవా, దే హ్యావ్ లైసెన్స్ ద వ్యాక్సిన్. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ, అంటే ఏమీ టెస్టులు చేయకుండా, ఏమీ డెవలప్ చేయకుండా, ఏమీ స్టడీ, ఏమీ ప్రూఫ్ లేకుండా ఈ వ్యాక్సిన్స్ అనేది ఎప్పుడు బయటికి రాలేదు. సో నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నేను మాస్క్ పెట్టుకోవాలా? సో మనకి ఇప్పుడు దాకా ఉన్న నాలెడ్జ్ని బట్టి ఈ వ్యాక్సిన్స్ అనేవి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మనకి ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ వ్యాక్సిన్స్ అసలు ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయో మనకి ఇంకా అదైతే తెలియలేదు. బట్ తెలిసింది ఏంటంటే, ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినా ఇట్ విల్ నాట్ బికమ్ సివియర్. I'm not saying it will not become, it may not become. The chances of getting severe infection, అంటే ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సివియర్ అవ్వటానికి ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్. ప్లస్ ఎప్పుడైతే సివియర్ ఇన్ఫెక్షన్ రావట్లేదో డెత్స్ ఆల్సో విల్ బి లెస్. బట్ నేను బట్ నాకు ఇన్ఫెక్షన్ రావచ్చు, ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో నా వల్ల ఇంకొకళ్ళకి ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవ్వచ్చు. సో ఇది ఎందుకంటే ఈ డెల్టా వేరియంట్ గురించి నేను ఎప్పుడైతే మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు డెల్టా వేరియంట్ గురించి మనం ఏం మాట్లాడుకున్నాం, ఇట్ ఈస్ మోర్ ట్రాన్స్మిసిబుల్, అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వస్తుంది. సో నేను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత డెల్టా వేరియంట్ నా బాడీలోకి ఎంటర్ అయింది, నాకేం సిమ్టమ్స్ లేవు, బట్ నాలో నా ముక్కులోనో నా దగ్గులోనో నేను ఎప్పుడైతే తుమ్ముతానో నా దగ్గర వైరస్ ఉన్నప్పుడు ఐ కెన్ స్టిల్ ట్రాన్స్మిట్ ద డిసీజ్. సో దాన్ని ఎట్లా మనం ప్రివెంట్ చేసుకుంటాం? బై వేరింగ్ ఏ మాస్క్. సో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ అ సూపర్ హ్యూమన్. మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మన కమ్యూనిటీలో కానీ వీ షుడ్ బి అ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. సో బికాస్ దెర్ ఇస్ ఎ ఛాన్స్, ఎప్పుడైతే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్ రావడానికి, ఇన్ఫెక్షన్ని ఇంకొకరికి ట్రాన్స్మిట్ చేయడానికి దెర్ ఇస్ అ ఛాన్స్. సో వీ షుడ్ స్టిల్ వేర్, డెఫినెట్లీ వీ షుడ్ స్టిల్ వేర్
మాస్క్. ప్రాబ్లం ఎప్పుడైతే ఉంటుందంటే మనం వ్యాక్సిన్ తీసేసుకున్నాము, మనం ఎక్కడన్నా చేయొచ్చు అంటే మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మన ఫ్యామిలీలో కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారు. ఓల్డ్ పీపుల్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం, కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా. సో వాళ్ళు ఎప్పుడైతే కన్విన్స్ అవ్వట్లేదో, సో మన దగ్గర నుంచి వాళ్ళకి ఇన్ఫెక్షన్, ఈవెన్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మనకేం సిమ్టమ్స్ లేకపోవచ్చు, బట్ స్టిల్ వీ కెన్ ట్రాన్స్మిట్ ద ఇన్ఫెక్షన్. సో వీ ఆల్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ దట్ వీ షుడ్ ఫాలో ద social distancing measures. So that is one thing. And vaccine తీసుకున్న తర్వాత what are the precautions that I have to take? సో మనం చాలా మంది టెటనస్ టాక్సైడ్ తీసుకుంటాం కదా, దెబ్బ తగిలితే టెటనస్ వ్యాక్సిన్ తీసుకుంటాం. టెటనస్ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు వీ వోంట్ ఈవెన్ థింక్, డాక్టర్ తీసుకోమన్నాడు మనం తీసేసుకుంటాం. ఏమైనా ప్రికాషన్స్ ఫాలో అవుతామా? ఫాలో అవ్వం. మన పిల్లలకి మనం డిపిటీ వ్యాక్సిన్ ఇస్తాం. ఏం ప్రికాషన్స్ ఇస్తాం? డాక్టర్ మేబీ పారాసిటమాల్ ఇస్తారు, ఫీవర్ అవుతుందమ్మా, ఫీవర్ వస్తుంది కాబట్టి మీరు పారాసిటమాల్. ఎక్సెప్ట్ ఫర్ దోస్ ప్రికాషన్స్ దెర్ ఆర్ నో స్పెషల్ ప్రికాషన్స్ ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సిన్. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ఎక్కువ ఏమైనా స్పెషల్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలంటే ఏబీ ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని లక్షలలో ఒకళ్ళకి ఇద్దరికి ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి జరిగినాయి కాబట్టి గవర్నమెంట్ కూడా చెప్తుంది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ ఆ సెంటర్లో మనం వెయిట్ చేయాలి. దట్ ఈస్ ద, ఎప్పుడైతే మన బాడీలోకి ఫారెన్ బాడీ ఎంటర్ అవుతుందో, ఫారెన్ ఆర్గానిజం ఎప్పుడైతే మనకి ఎంటర్ అవుతుందో, ఆ హాఫ్ అన్ అవర్లో దే కెన్ బి సమ్ ఎలర్జిక్ రియాక్షన్. బట్ ఆఫ్టర్ దట్ దే మే బి బాడీ ఏక్స్ రావచ్చు, హెడ్ ఏక్ రావచ్చు, లేదంటే ఈ బాడీ పెయిన్స్, హెడ్ ఏక్, కొంతమందికి కళ్ళు తిరగటం, ఇలాంటివి తప్పితే మైల్డ్ సిమ్టమ్స్ అంటే సివియర్ సిమ్టమ్స్ అనేవి మాత్రం ఎవరికి లేవు. బట్ ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా 2 in 10 lakh population can have severe side effects. సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ అప్రిహెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎవరు తీసుకోవాలి వ్యాక్సిన్స్? ఎందుకు గవర్నమెంట్ ప్రతి నెలకి లేకపోతే 10-15 రోజులకి ఎందుకు వాళ్ళు రికమెండేషన్స్ చేంజ్ చేస్తున్నారు? ఇది ఒక డౌట్ రావచ్చు. ఫస్ట్లో ఏమో 40 ఏళ్ల వాళ్ళకి ఇస్తామన్నారు, ఫస్ట్లో ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవద్దన్నారు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ తీసుకోవద్దన్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి ప్రైవేట్ కంపెనీస్ తయారు చేస్తాయి. ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీస్ తయారు చేస్తారో, నేను చెప్పినట్టు ఇందాక మనం చెప్పాను కదా, 100 మందిని తీసుకుంటాము, 50 మెంబర్స్కి ఇస్తాము, 50 మెంబర్స్కి ఎవరని. సో నేను ఎప్పుడైతే కొత్త డ్రగ్ని ఎక్స్పెరిమెంట్ చేస్తానో, ముసలి వాళ్ళని కానీ, ప్రెగ్నెంట్స్ని కానీ, పాలిచ్చే తల్లులను కానీ, చిన్నపిల్లలు కానీ నేను తీసుకోను. ఎందుకంటే ఒకవేళ రియాక్షన్ కానీ అయిందంటే ఎంటైర్ గవర్నమెంట్, పోలీస్ అన్నీ వచ్చేసి కంపెనీని మూసేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే హెల్తీగా ఉన్న ఇండివిజువల్స్లోనే ఈ టెస్ట్ చేస్తారు. అందుకే ఇనిషియల్గా ఏం చేస్తారంటే సైంటిఫిక్ ప్రూఫ్ లేకుండా ఒక కొత్త డ్రగ్ని ప్రెగ్నెంట్ లేడీస్కి ఇచ్చేయండి, లేకపోతే పాలు ఇచ్చే తల్లులకి ఇవ్వండి అని ఎవరో చెప్పరు. అంత నార్మల్ పాపులేషన్కి అంత ఇచ్చి వాళ్ళల్లో ప్రాబ్లం ఏమి లేదు అనుకుంటే దెన్ రిస్క్ పాపులేషన్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లాక్టేటింగ్ మదర్స్ కూడా ఇవ్వచ్చు. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వీ కెన్ కంటిన్యూ మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్. మనం ఫస్ట్ అంటే 9 నెలల్లో ఏ టైంలోనైనా సరే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. కొంతమంది చెప్తుంది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ వల్ల కోవిడ్ వస్తుందా? వ్యాక్సిన్ వల్ల కోవిడ్ వచ్చే ఛాన్స్ ఇట్ ఈస్ 100% జీరో, నథింగ్. దెర్ ఇస్ నో ఛాన్స్. ఇందాక మనం ఫస్ట్లో నేను డిస్కస్ చేసినట్టు వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు, ఇప్పుడు సపోజ్ నేను కోవిడ్ వైరస్ అనేది నా చేతిలో కోవిడ్ వైరస్ ఉంది, ఈ కోవిడ్ వైరస్ని ఎంటైర్గా నేను వ్యాక్సిన్లో తీసుకొచ్చి ఇంజెక్షన్లో పెట్టాను అనుకోండి, దెన్ దెర్ ఇస్ అ ఛాన్స్ టు డెవలప్ ఇన్ఫెక్షన్. వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ అనేవి అలా చేయలేదు. కోవిడ్ వ్యాక్సిన్లో ఉన్న ఒక చిన్న ప్రోటీన్ని తీసుకొని అది ఎంటర్ చేశారనమాట. సో దెర్ ఇస్ నో ఛాన్స్. ఇప్పటిదాకా వరల్డ్లో ఉన్న వ్యాక్సిన్లో ఏ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వ్యాక్సిన్ వల్ల కోవిడ్ ఇన్ఫెక్షన్ అయితే రాదు. 100% షూర్. దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ వ్యాక్సిన్ కెన్ కాజ్ కోవిడ్ ఇన్ఫెక్షన్. సో ఇంకొకటి ఏమనుకున్నాం మనం, ఈ వ్యాక్సిన్ వల్ల ఏ డిసీజ్కి చూసుకున్నా సరే కొంత హై రిస్క్ పాపులేషన్ అనుకున్నాం కదా. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఎల్డర్లీ పాపులేషన్ అంటే వయసు మీరిన వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్, వీళ్ళు తీసుకోవచ్చా వ్యాక్సిన్? వీళ్ళకి ఏమైనా స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలా? డిసీజ్ వస్తే చనిపోయే శాతం ఎక్కువ ఉంది ఎవరికంటే వీళ్ళకే ఉంది. సో దే షుడ్ బి గివెన్ ఫస్ట్ వ్యాక్సిన్. వాళ్ళకి మనం ఫస్ట్ వ్యాక్సిన్ ఇవ్వాలి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఎప్పుడైతే మన సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తామో
ఎమాక్సిసిలిన్ అనేది అందరికీ తెలుసు, మనం అందరం వినుంటాం కదా. ఎమాక్సిసిలిన్ అనేది ఒక యాంటీబయాటిక్, లీవోఫ్లాక్సిన్ అనేది కూడా ఒక యాంటీబయాటిక్. అలర్జీ వచ్చి లీవోఫ్లాక్సిన్ వల్లనో, ఎమాక్సిసిలిన్ వల్లనో, పెనిసిలిన్ వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ అలా అని చెప్పి మనం తీసుకోకుండా ఉండం కదా. వి విల్ నాట్ స్టాప్ టేకింగ్ ద మెడిసిన్స్, సో వి విల్ టేక్. అట్లాగే వ్యాక్సిన్ వల్ల కూడా దే మే బి వెరీ స్మాల్ రిస్క్ ఆఫ్ సివియర్ రియాక్షన్స్. బట్ ఇందాక చెప్పినట్టు రిస్క్ ఎంత, బెనిఫిట్ ఎంత. నాకు 100 బెనిఫిట్ దొరుకుతుంది, ఒక 1% రిస్క్ ఉందంటే ఐ విల్ హ్యావ్ టు, మనం ఆ రిస్క్ యాక్సెప్ట్ చేసి తీసుకోవచ్చు. ఎందుకు మనము డిసీజ్ని తీసుకోవట్లేదంటే, ఎందుకంటే న్యాచురల్ ఇమ్యూనిటీ అంటారు కదా, కోవిడ్ వస్తే మనకి న్యాచురల్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది కదా, అలాంటప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని. కానీ సెకండ్ వేవ్ టైంలో యంగ్, ఈవెన్ 30 years 40 years కూడా చనిపోయారు. సో బెటర్ నాట్ టు టేక్ ద రిస్క్. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, నాకు ఆల్రెడీ కోవిడ్ వచ్చేసింది, నేను వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి, ఆల్రెడీ నా బాడీలో కోవిడ్ ఉంది, నాకు ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయింది అని. స్టడీస్ ప్రూవ్ చేసింది ఏంటంటే, న్యాచురల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, నాకు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ వచ్చింది, నా బాడీలో కోవిడ్ ఎఫెక్ట్ అయింది, ఎప్పుడైతే నా ఇమ్యూన్ సిస్టమ్ ఆ కోవిడ్ వైరస్ని రికగ్నైజ్ చేసిందో, ఇట్ ప్రొడ్యూస్ సంథింగ్ కాల్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ అనేవి ఏంటంటే, ఎప్పుడైతే నెక్స్ట్ టైం అదే వైరస్ నా బాడీలోకి వస్తుందో, దే విల్ గో అండ్ కిల్ దట్ వైరస్. కానీ ఈ యాంటీబాడీస్ స్టడీస్ ప్రూవ్ చేసింది ఏంటంటే, దే ఆర్ నాట్ లాస్టింగ్ లాంగ్ టైం. అంటే ఎక్కువ రోజులు బాడీలో ఉండట్లేదు, ఉన్నా సరే కంప్లీట్గా ప్రొటెక్షన్ అనేది దొరకట్లేదు. సో అందువల్ల కొన్ని డిసీజ్లో, ఒకవేళ చిన్నప్పుడు మనం చూస్తాం కదా, చికెన్ పాక్స్ అంటాం, ఆటలమ్మ అంటారు కదా, చికెన్ పాక్స్ అంటారు. ఆ చికెన్ పాక్స్ వల్ల న్యాచురల్గా డిసీజ్ వచ్చింది అనుకోండి, 100% నెక్స్ట్ టైం మనకి ఆ ఇన్ఫెక్షన్ రాదు. బట్ సేమ్ ఈస్ నాట్ ట్రూ విత్ మెనీ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే కోరింత దగ్గు అంటాం, అంటే చిన్నపిల్లలకి మనం వ్యాక్సిన్ ఇస్తాం కదా, డిపిటి, అందులో ఒకటి కోరింత దగ్గు, టెటనస్, ధనుర్వాతం. ఈ అన్నిటికీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా వ్యాక్సిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ న్యాచురల్ ఇన్ఫెక్షన్ అంటే సహజంగా వచ్చిన వ్యాధి వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది కంప్లీట్గా డెవలప్ అవ్వదు. అందువల్ల మనం ఆ వ్యాధి వచ్చిన తర్వాత కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సేమ్ ఈస్ ట్రూ విత్ కోవిడ్లో కూడా న్యాచురల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇమ్యూనిటీ అనేది సఫిషియెంట్గా డెవలప్ అవ్వదు బాడీలో. అందువల్ల వీ హ్యావ్ టు టేక్ ద వ్యాక్సిన్. బట్ ఎప్పుడు తీసుకోవాలి, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 to 3 months. ఓకే, 3 months చూసుకొని వీ హ్యావ్ టు వెయిట్. సో ఫైనలీ లాస్ట్ క్వశ్చన్, థర్డ్ వేవ్ అండ్ చిల్డ్రన్. థర్డ్ వేవ్ వచ్చేస్తుంది, చిల్డ్రన్ ఎక్కువ మంది చనిపోతారు, చిల్డ్రన్ ఎఫెక్ట్ అయిపోతున్నారు అని ఉంది. ఎంతవరకు ఇందులో నిజం ఉంది? సైంటిఫిక్గా ఇప్పటి వరకు చూసుకుంటే, నేను చెప్పిన ఇందాక మనం డిస్కస్ చేసుకుందా, ఎంతమంది చనిపోతున్నారు, 2 in 10 lakh పాపులేషన్. ఆ 2%లో సైంటిస్టులు ఏం చేశారంటే, ఎంతమంది పిల్లలు చనిపోయారని చూశారు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 0 to 0.25%. అంటే చిల్డ్రన్ ఆర్ నాట్ డయింగ్. చిన్నపిల్లలు కోవిడ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవ్వటం లేదు. చాలా మందికి మామూలుగా మైల్డ్ ఇల్నెస్, దగ్గు జలుబు వస్తుంది, చాలా తక్కువ మంది సివియర్ డిసీజ్ వస్తుంది. అంటే సీరియస్గా, అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసేంత అవసరం చాలా తక్కువ మందిలో ఉంది చిన్నపిల్లలు. చాలా మంది ఏం చెప్తారంటే, మొన్న మహారాష్ట్రలో చాలా మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు, చాలా మంది పిల్లలకు వచ్చింది అంటారు. మనం ఆ ఒక్క నెంబరే తీసుకోకూడదు. సైంటిఫికల్గా ఒక ఇన్ఫెక్షస్ డిసీజ్ గురించి మనం నెంబర్ చూస్తున్నామంటే, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ న్యూమరేటర్ డినామినేటర్. అంటే నా దగ్గర 100 మంది పిల్లలు ఫస్ట్ ఎగ్జాంపుల్గా చూసుకోవాలంటే, ఫస్ట్ వేవ్లో 10 మందే ఎఫెక్ట్ అయ్యారు చిన్నపిల్లలని మనకు తెలిసింది. కానీ సెకండ్ వేవ్లో అది 100 మంది వచ్చారని చెప్పారు. సో మనం ఏమనుకుంటాము, సెకండ్ వేవ్ వచ్చేసింది, చాలా మంది పిల్లలు ఎఫెక్ట్ అయిపోయారు అనుకుంటాం. బట్ ఏం చూడాలంటే, మనం టోటల్ కేసెస్ ఎంత, అందులో చిన్నపిల్లలు ఎంత. సో ఫస్ట్ వేవ్లో నేను చెప్పినట్టు 10 కేసెస్ ఉన్నాయి. 10 కేసెస్లో చిన్నపిల్లలు ఎంతమంది, 10 చిన్నపిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. అందులో టోటల్ కేసెస్ అంటే న్యూమరేటర్ అనేది పైన ఉండేది, డినామినేటర్ మన మ్యాథ్స్లో చదువుకుంటాం కదా, న్యూమరేటర్ డినామినేటర్ పైన ఉండేది, కింద ఉండేది. సో కింద నెంబర్ 100లో 10 మంది చిన్నపిల్లలు ఉన్నారు అంటే కొన్నట్టు. సో సెకండ్ వేవ్లో ఏమైందంటే, ఆ 10 అనేది 100 అయింది, బట్ కింద నెంబర్ అది 1 lakh అయిపోయింది. మనం చూసాం కదా, ఇనిషియల్గా ఉన్న మన ఫస్ట్ వేవ్లో కేసెస్ ఎన్ని వచ్చినాయి, అట్ ద మ్యాక్స్ ఫ్యూ ల్యాక్స్. బట్ సెకండ్ వేవ్లో క్రోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, అదే చాలా 70-80 crores ఆఫ్ ఇన్ఫెక్షన్. అందులో
100 అనేది ఎంత నెంబర్, స్టిల్ అంత సిగ్నిఫికెంట్ నెంబర్ కాదు. బట్ ఈవెన్ అందులో కూడా 99.9% infections are very for children. I have 2 children, so our children are not more at risk to develop COVID. అందరికి ఇన్ఫెక్షన్ అయితే రావచ్చు, బట్ చిల్డ్రన్ ఎక్కువ మంది చనిపోతారు, ఎక్కువ కేర్ తీసుకోవాలి అనేది మాత్రం కాదు. యూజువలీ దే విల్ హ్యావ్ ఓన్లీ మైల్డ్ డిసీజ్, వెరీ లెస్ ఛాన్స్ టు డెవలప్ ఇన్ఫెక్షన్. సో ఇంకొకటి రీసెంట్గా దీనివల్ల WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చిన్నపిల్లలు ఎలాంటి కేర్ తీసుకోవాలనే దాని గురించి చెప్పారు. సో ఇప్పటికీ వరకు ఇండియాలో చిన్నపిల్లలకైతే వ్యాక్సిన్ రాలేదు. సో లెస్ దాన్ 5 సంవత్సరాలు చిన్నపిల్లలు ఈవెన్ మాస్క్ వాళ్ళకి పెట్టడం కూడా పాపం, చిన్నపిల్లలు అసలు మాస్క్ వాళ్ళకి ఎలా పెట్టుకోవాలో తెలియదు, సరిగ్గా పెట్టుకోలేదు అనుకోండి, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఎవరన్నా వచ్చి మాస్క్ మీద దగ్గేశారు, వాళ్ళు అదే పట్టుకొని మళ్ళీ చేత్తో ఇలా పెట్టుకోవడం చేస్తారు. సో లెస్ దాన్ 5 years మన ఇళ్లలో లెస్ దాన్ 5 సంవత్సరాల కింద చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి మాస్క్ పెట్టుకోమని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ఎవిటబుల్ సిచ్యుయేషన్లో మనం జర్నీలో ఉన్నాము, లేకపోతే మనం ట్రైన్లో వెళ్ళాల్సి వస్తుంది, అలాంటి క్రౌడెడ్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మనము వాళ్ళకి మాస్క్ పెడితే దే విల్ బి ప్రొటెక్టెడ్. సో నేను దీంతో ఐ విల్ స్టాప్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, ఐ విల్ టేక్ ఇట్. Thank you, Dr. Garu, for your detailed explanation on vaccination and Delta variant. I have one question regarding Delta variant. Initially, ఇది Delta variant అనేది ఎక్కడ origin అయింది? I mean, in India or in outside India? They say it's Delta variant originated in India. Okay. So అలాగే చాలా వేరియంట్స్ ఉన్నాయి. చైనీస్ వేరియంట్, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్, జాపనీస్ వేరియంట్, there are lot of variants. ఈ డెల్టా వేరియంట్ ఇండియాలో ఐడెంటిఫై చేసినప్పుడు దే ఫౌండ్ ఇట్ ఈస్ మోర్ ట్రాన్స్మిసిబుల్ అంతే. ఓకే, అంటే ఇది ఇండియా నుంచి బయట కంట్రీస్ కూడా ఏమైనా స్ప్రెడ్ అయ్యిందని న్యూస్ లో చూస్తున్నాము, ఇది ఎంతవరకు నిజం అంటారు? డెఫినెట్లీ ఎస్. మనం చెప్పాం కదా ఇందాక, వీఆర్ లివింగ్ ఇన్ ఏ పాండమిక్. మనం పాండమిక్ లో ఉన్నాం అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? చైనాలో స్టార్ట్ అయింది. ఎప్పుడు December 2020లో చైనాలో స్టార్ట్ అయింది. ఇండియాకి రావడానికి 3 months పట్టింది, అంతే కదా. ఇట్ విల్ స్ప్రెడ్ ఇన్ఎవిటబుల్. దెర్ ఇస్ నో, నేను చెప్పినట్టు ఒక కొత్త డిసీజ్ ఎప్పుడైతే కమ్యూనిటీలోకి వస్తుందో ఎవ్రీబడి విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ఫెక్షన్. ఎయిదర్ దే హ్యావ్ టు డెవలప్ ఇమ్యూనిటీ, ఎయిదర్ బై న్యాచురల్ డిసీజ్, న్యాచురల్ గా వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేకపోతే వ్యాక్సిన్ వల్ల అయినా దే ఇమ్యూనిటీ తెచ్చుకోవాలి. తప్పితే we cannot hide from this virus. Okay, thank you. Regarding vaccination, suppose in case second dose ki oka ichina interval of time lo in case possibility avaledu anukondi, is there any a problem to the patient or like dani gurinchi emaina meeru koncham inputs istara? సో ఇంకొకటి వ్యాక్సిన్ గురించి, ప్రతి వ్యాక్సిన్ కి దేర్ విల్ బి అ డ్యూరేషన్. మనం ఏ వ్యాక్సిన్ తీసుకున్నా సరే, ఎగ్జాంపుల్ గా చిన్నపిల్లలకు చెప్తాం కదా, 6 వారాలు 10 వారాలు 14 వారాల్లో వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని. ఈ 6 వారాల్లో నేను పిల్లవాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చాను. 10 వారాల దాకా నేను తప్పకుండా వెయిట్ చేయాలి. 9వ వారంలో నేను వ్యాక్సిన్ ఇవ్వకూడదు. బట్ నేను 11వ వారంలో వ్యాక్సిన్ ఇవ్వచ్చా? డెఫినెట్లీ ఎస్. 12వ వారంలో వ్యాక్సిన్ ఇవ్వచ్చా? డెఫినెట్లీ ఎస్. సో దీన్ని చెప్పేది ఏంటంటే, ఆ డ్యూరేషన్ కన్నా ముందుగా వ్యాక్సిన్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఎఫెక్ట్ అనేది పోతుంది, ఎఫెక్ట్ అనేది అంత బాగా ఉండదు. బట్ తరువాత డెఫినెట్ గా నేను ఇవ్వచ్చు. బట్ ఇన్ఎవిటబుల్ సిచ్యుయేషన్ లో తప్పితే బెటర్ నాట్ టు డిలే దట్. బట్ డెఫినెట్లీ, బట్ ఇన్ఎవిటబుల్ సిచ్యుయేషన్ లో మనం అది తీసుకోలేకపోయాం అనుకోండి, తప్పకుండా యూ కెన్ టేక్ ద వ్యాక్సిన్. ఓకే, ఫైన్. వన్ మోర్ క్వశ్చన్, లైక్ ఇట్స్ ఏ మిత్, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమైనా డైట్ కానీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? వాటిపైన మీ అభిప్రాయం? So as I said previously, there is no need for any precautions. That's what we discussed. Depending upon ఎవరికి allergy, first hours లో కొంత anaphylaxis రావచ్చు. అది తప్పితే there is no need for any diet restrictions. జ్వరం, కొంతమందికి జ్వరం, వామిటింగ్ సెన్సేషన్, నాసియా కానీ వామిటింగ్ కానీ బాడీ ఏక్స్ కానీ రావచ్చు. పారాసిటమాల్ తీసుకుంటే దే విల్ బి ఫైన్. ఓకే.
ఫ్యూచర్లో ఇప్పుడు చిన్నపిల్లలకి బిలో 5 years వరకు మనం రెగ్యులర్గా వ్యాక్సిన్ ఇస్తున్నాం కదా, అలా ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ప్లాన్ చేస్తుందా ప్రతి ఒక్కళ్ళకి? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దట్? లైక్ ఇప్పుడు రెగ్యులర్ 5 years వరకు మనము పీరియాడికల్గా రెగ్యులర్గా వ్యాక్సిన్స్ ఇస్తుంటాము, అట్లా ఏమైనా రావచ్చు అంటారా? టైమింగ్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది వీ కెనాట్ సే. ఎప్పుడు ఇస్తారో లేదో మనకి తెలియదు. యూనివర్సల్ గా ఇది వాళ్ళు తీసుకొస్తారా, ఎలా తీసుకొస్తారని చెప్పలేము. ఎందుకంటే ఈవెన్ పుట్టిన పిల్లల్లో కూడా కోవిడ్ రావచ్చు కదా. దేర్ ఆర్ రిపోర్ట్స్ ఫస్ట్ డే సెకండ్ డే పిల్లలకు కూడా కోవిడ్ వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఎలాగా గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేస్తుందో మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ చిల్డ్రన్ లో కూడా దే విల్ స్లోలీ బ్రింగ్ ఇట్. ఎందుకు ఇప్పుడు చిన్నపిల్లలకి ఇవ్వట్లేదు అంటే దట్ ఇస్ ద రీజన్. చిన్నపిల్లల్లో యూజువల్లీ ది ఇన్ఫెక్షన్ ఇస్ వెరీ మైల్డ్. Okay. Any questions from online viewers? You can post it. You can message there or you can ask right away. మీకు ఆన్లైన్ వ్యూవర్స్ ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డాక్టర్ గారితో డైరెక్ట్గా మనం సంభాషించుకోవచ్చు. వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ జాహ్నవి రావు గారు. ఈ పిల్లలకి ఇమ్యూనిటీ పెంచడానికి ఏ రకమైన ఫుడ్ మనము ప్రిఫర్ చేయొచ్చు అంటారు? దెర్ ఇస్ నో ఫుడ్ ఇన్ ద ఇప్పటిదాకా ప్రపంచంలో ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ అనేది ఏది రాలేదు. సో నార్మల్గా యూజువల్ హెల్తీ డైట్ అంటే మనం ఏమంటాము, వెజిటబుల్స్, fresh vegetables, fruits, those foods. So avoid junk food, take normal food. That's it. There is no immunity boosting foods. Okay. చిన్నపిల్లలకి ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఐడెంటిఫై చేయగలరు? అంటే దే కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్ కదా, సో అది ఏ విధంగా ఎర్లీ సిమ్టమ్స్ ఎలా ఐడెంటిఫై చేయవచ్చు మనం? ఐడెంటిఫై ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ సిమ్టమ్స్. నేను ఇందాక చెప్పినట్టు ఈవెన్ మన పెద్దవాళ్ళలో కూడా మనం చెప్పుకున్నాం కదా స్పెక్ట్రమ్. కొంతమందికి వచ్చింది వెళ్ళిపోయింది కూడా తెలియదు. చిన్నపిల్లల్లో కూడా అంతే. కొంతమందికి రావచ్చు, కొంతమంది బేబీస్కి ఒకరోజు ఫీవర్ ఉండొచ్చు, మనం హాస్పిటల్కి వచ్చే లోపలే ఫీవర్ తగ్గిపోతుంది. టెస్ట్ చేస్తే కానీ అది కోవిడ్ లేదా అని మనకు తెలియదు. కొంతమందికి జలుబు దగ్గు కొన్ని రోజులు ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఆ బిడ్డలకు కూడా మనం టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే కోవిడ్ అంటే ఏం సిమ్టమ్స్ వస్తున్నాయి అందరికి, దగ్గు, జలుబు, తలనొప్పి తప్పితే వేరే సిమ్టమ్స్. కొంతమందికి డయేరియా, కొంతమంది అది తప్పితే సివియర్ అయితే తప్పితే బ్రీతింగ్ డిఫికల్టీ రావట్లేదు. సో మామూలుగా దగ్గు జలుబు అనేది వైరల్ డిసీజ్ కదా. మన పిల్లలకి ప్రతి మంత్ పిల్లలకి దగ్గు జలుబులు వస్తాయి. సో దాన్ని కోవిడ్ ని ఎలాగ డిఫరెన్షియేట్ చేస్తామనేది వెరీ డిఫికల్ట్. టెస్ట్ చేస్తే తప్పితే వీ కెనాట్ సే. ఓకే, థ్యాంక్ యూ. పోస్ట్ కోవిడ్ కోవిడ్ రికవరీ అయిన తర్వాత ఏమైనా ప్రికాషన్స్ సజెస్ట్ చేస్తారంటారా మీరు? ఏ విధంగా ఉండాలి ఫాస్ట్ రికవరీకి? కానీ there is no way that we can recover fast. Recover అనేది it is a natural thing. As I said, mild infection they'll recover. Severe infection వల్ల అయితే హాస్పిటల్ అడ్మిట్ అవ్వచ్చు. It may lead to death. But సివియర్ గా అయిన వాళ్ళకి they have to take some medicines. When they become severe అందుకే కదా యాంటీప్లేటెట్ అనేవి, హెపారిన్ అనేవి, స్టిరాయిడ్స్ అనేవి they will get. బట్ మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్న తర్వాత దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ ప్రికాషన్స్. నార్మల్ లైక్ మనకు మామూలుగా దగ్గు జలుబు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం, విల్ బి నార్మల్. వాట్ ప్రికాషన్స్ దట్ వి హావ్ టు టేక్? వేర్ ఏ మాస్క్, వాష్ యువర్ హ్యాండ్స్ కేర్ఫుల్లీ, సోషల్ డిస్టాన్సింగ్, దోస్ థింగ్స్ ఆర్ ఫైన్. ఓకే. ఈ కోవిడ్ అఫెక్ట్ అయిన టైంలో, ట్రీట్మెంట్ టైంలో స్టెరాయిడ్స్ ఇస్తారు. ఆ టైంలో డయాబెటిక్ లెవెల్స్ పెరుగుతాయి అంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఆల్సో? ఐ మీన్ సీనియర్ సిటిజన్స్కి, యంగ్స్టర్స్కి ఎలా ఉంటుంది డయాబెటిక్ లెవెల్స్ కోవిడ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత? సో కోవిడ్ లో యూజ్ చేసిన ఒక మెడిసిన్ ఏంటంటే, వన్ ఆఫ్ ద కామన్ మెడిసిన్ అనేది డెక్సామెథసోన్. ఈ డెక్సామెథసోన్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా అది షుగర్ ఉన్నా సరే, షుగర్ లేకపోయినా సరే, చిన్నపిల్లల్లో అయినా సరే, అడల్ట్స్ లో అయినా సరే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే మనం ఈ మెడిసిన్స్ అనేది లైఫ్ లాంగ్ మనం కంట్రోల్ చేయం, లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయం కాబట్టి డెఫినెట్లీగా దే విల్ కమ్ డౌన్, ద లెవెల్స్ విల్ కమ్ డౌన్. బట్ ఈ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇట్ మే టేక్ సమ్ టైమ్ ఓకే టు బికమ్ నార్మల్. ఆ టైంలో వాళ్ళకి ఒక నార్మల్ గా షుగర్స్ కంట్రోల్ అవ్వకపోతే
డాక్టర్స్ మే ఈవెన్ ప్రిస్క్రైబ్ ఇంజెక్షన్, ఇన్సులిన్ కూడా ప్రిస్క్రైబ్ చేయొచ్చు టిల్ అది కంట్రోల్ అయ్యేదాకా. బట్ ఈ స్టెరాయిడ్స్ అనేది లాంగ్ టర్మ్ గా మనం ఏది కంటిన్యూ చెయ్యం కాబట్టి ద షుగర్స్ విల్ బి కంట్రోల్డ్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ విట్ నీడ్ కేర్ఫుల్ మానిటరింగ్. ఓకే ఓకే ఓకే. ఎందుకు ఈ థర్డ్ వేవ్ని ఎస్పెషల్గా కిడ్స్ పైన ప్రభావం ఎక్కువ ఉంటుందని న్యూస్ వస్తున్నాయి? దానికి ఏమైనా ప్రత్యేకంగా కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? I don't know. ఒకటి పొలిటికలీ మోటివేటెడ్ అయి ఉండొచ్చేమో, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. అదర్ థింగ్ ఈస్ వెన్ ఎవ్రీబడి టాక్స్ నౌ, everyone has become expert in COVID. Everybody talks, no? మన సోషల్ మీడియాలో చూస్తే everybody is talking about COVID. So as I said, another thing is not able to understand the scientific knowledge. సో ఫస్ట్ వేవ్ లో 10 మంది చిల్డ్రనే ఉన్నారు, సెకండ్ వేవ్ లో 100 మంది వచ్చారు, థర్డ్ వేవ్ లో 1000 మంది వెళ్ళిపోతారు అని చూస్తున్నారు తప్పితే ఎంత మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది, అందులో ఎంత మంది చిల్డ్రన్ ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఎప్పుడైతే మనం మాట్లాడతామో ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్. చిల్డ్రన్ రిస్క్ అనేది ఇట్ ఈస్, చిల్డ్రన్ ఆర్ నాట్ ఇన్ మోర్ డేంజర్ ఆఫ్ కోవిడ్. నాకు కోవిడ్ ఒకవేళ వచ్చింది అనుకోండి, ఐ మే బి అట్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ సివియర్ ఇన్ఫెక్షన్. నాకు ఎక్కువ రిస్క్ ఉంటే తప్పితే చిన్న పిల్లలకి ఆ సివియర్ డిసీజ్ అనేది ఇస్ నాట్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ సివియర్ డిసీజ్. వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ వ్యూవర్స్, జాహ్నవి రావు గారి దగ్గర నుంచి. ఈ పిల్లలకి ఎప్పుడు మనము వ్యాక్సిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎనీ ప్రోగ్రెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ ఆర్ ఎనీ అప్డేట్స్? మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఓకే. సపోజ్ ఇన్ కేస్ పిల్లలకి అఫెక్ట్ అయినప్పుడు ఆ టైమింగ్, ఐ మీన్ ఇట్స్ we usually see like 14 days of time they will be in hospital or something like stipulated amount of time emaina unda intavaraku chusina cases lo emaina? Can I repeat the question, Dr. Garu? Sorry, yeah, please. Yes. So మనము మామూలుగా పెద్దవాళ్ళకి కోవిడ్ అఫెక్ట్ అయినప్పుడు ఇట్ టేక్స్ యూజువల్లీ 2 to 3 weeks టు రికవర్. లైక్ దట్ పిల్లలకి ఎంత టైం పట్టొచ్చు నార్మల్గా? As I said again, మనం డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం కదా, మైల్డ్ డిసీజ్, మోడరేట్ డిసీజ్, సివియర్ డిసీజ్ ఆర్ డిసీజ్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్. సో ఈ 2 to 3 weeks అనేది ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇట్ మే బి మోడరేట్ డిసీజ్, అంటే బాడీ పెయిన్స్ అనేది. చిన్న పిల్లలు ఎవరికైనా సిమ్టమ్స్ అనేది ఎవరికి కరెక్ట్గా మన సైంటిఫిక్ నాలెడ్జ్ తప్పితే ఇంత 10 రోజుల్లో తప్పకుండా బాగైపోతారని ఎవరు చెప్పలేరు. సేమ్ విత్ చిల్డ్రన్ ఆల్సో, దే మే హ్యావ్ లాంగ్ టర్మ్ సిమ్టమ్స్. అంటే 2 to 3 weeks డెఫినెట్గా వాళ్ళకు కూడా పట్టచ్చు. అంత టైం లేకుండా నార్మల్గా కూడా రికవర్ అవ్వచ్చు. Okay. Dr. Priya garu, can you please interact? You can pose the questions straight away with the doctor. Yeah, hello. Yeah, please go ahead. డాక్టర్, మనం అది హెపారిన్స్ ఎంత టైం వరకు తీసుకోవచ్చు? అది సెంట్రల్ నర్వ్ సిస్టమ్ మీద ఏం ఎఫెక్ట్ ఇవ్వదా? మనం ఇప్పుడు అడల్ట్స్ ఇస్తున్నాము, ఎట్ ద సేమ్ టైం కిడ్స్ కూడా ఇవ్వచ్చా? సో దేర్ ఆర్ క్లియర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, WHO నుంచి, సిడిస్ నుంచి దేర్ క్లియర్ కట్ రికమెండేషన్స్. ఎప్పుడు హెపారిన్ ఇవ్వచ్చు, ఎప్పుడు స్టెరాయిడ్స్ ఇవ్వచ్చు, ఎంత వరకు ఇవ్వాలి, ఎలాగ దాన్ని మానిటర్ చేయాలి అనేది క్లియర్ కట్ రికమెండేషన్స్ ఆర్ దేర్. సో ఓన్లీ దట్ డెసిషన్ కెన్ బి టేకెన్ బై ద డాక్టర్స్, నాట్ బై ద, ఐ థింక్ సిట్టింగ్ ఎట్ హోమ్ వీ కెనాట్ టేక్ ద డెసిషన్. సో ద డాక్టర్స్ విల్ మానిటర్ దట్ బికాస్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ టు, కొన్ని టెస్ట్లు తప్పకుండా చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి డోస్ కూడా వేరీ అవుతుంది. కొంతమందికి తక్కువ డోసులో ఇవ్వాలి, కొంతమందికి ఎక్కువ డోసులో ఇవ్వాలి, కొంతమందికి కొంచెం ప్రొలాంగ్ డ్యూరేషన్ వల్ల డ్యూరేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి ఈవెన్ డిసీజ్ రికవర్ అయిన తర్వాత కూడా వీ మే హ్యావ్ టు పుట్ దెమ్ ఆన్ సమ్ మెడిసిన్స్. సో టు బ్లడ్ థిన్నర్, మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే యాంటీకోయాగులెంట్స్ ని మామూలు జనరల్ టర్మినాలజీలో మాట్లాడుకోవాలంటే దే ఆర్ కాల్డ్ బ్లడ్ థిన్నర్స్. ఆ బ్లడ్ థిన్నర్స్ కొంత సివియర్ డిసీజ్ ఉంటే కొన్ని రోజులు కూడా ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ డెసిషన్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద ట్రీటింగ్ పీపుల్. ఐ థింక్ బెటర్ నాట్ టు టేక్ దిస్ మెడిసిన్ సిట్టింగ్ ఎట్ హోమ్.
డాక్టర్ గారు, నా పేరు ప్రవీణ్ అండి, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఒక క్వశ్చన్ ఉంది. కోవాక్సిన్ 2 డోసెస్ తీసుకున్నాను డాక్టర్. ఆ తర్వాత ఇప్పుడు మరి గవర్నమెంట్ ఏమన్నా ఫ్యూచర్లో ఇప్పుడు డెల్టా వేరియంట్ 3rd వేవ్ వస్తుంది కాబట్టి మరి ఈ వ్యాక్సిన్ని మనం ఇంకొక డోసెస్ తీసుకునే సిచ్యువేషన్ కనుక ఎదురవుతుందా? అలాంటప్పుడు ఒకవేళ తీసుకోవాల్సి వస్తే మళ్ళీ సేమ్ కోవాక్సిన్ తీసుకోవచ్చా? మేబీ డిఫరెంట్ వ్యాక్సినేషన్స్ కూడా మన బాడీ సహకరిస్తుందా అనే సంగతి కొంచెం మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా డాక్టర్? సో ఇప్పుడు ఐ థింక్ రీసెంట్లీ ఇండోనేషియా ఆర్ మలేషియా, ఐ థింక్ దే ఆర్ కంబైనింగ్ ద వ్యాక్సిన్స్ అండ్ గివింగ్. కానీ ఇప్పటిదాకా వీ డోంట్ హ్యావ్ ఎనీ సైంటిఫిక్ నాలెడ్జ్. సో మనకి అంటే కోవిషీల్డ్ కోవాక్సిన్ మిక్స్ చేసి ఇవ్వచ్చా, లేకపోతే ఫస్ట్ డోస్ కోవాక్సిన్ తీసుకున్నాము సెకండ్ డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా అనే దాని మీద దాన్ని ఏమంటారంటే ఇంటర్చేంజబిలిటీ అంటాం మనం, ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ ద వ్యాక్సిన్స్. బట్ ఇప్పటిదాకా ఆ నాలెడ్జ్ అయితే బయటికి రాలేదు. సో రికమెండేషన్స్ విల్ కమ్. సో ఎప్పుడైతే ఎందుకు నాలెడ్జ్ రాలేదంటే ఇట్స్ వెరీ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. వ్యాక్సిన్స్ వచ్చే 1 year అవుతుంది. సో ఇంటర్చేంజబిలిటీ ఇట్ విల్ టేక్ టైం. కొంత టైం ఉంటే తప్పితే వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. బట్ ఇంకొక బూస్టర్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాల్సి వస్తుందా అనేది కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ దట్స్ వాట్ ఐ సెడ్. మన ఇప్పటిదాకా ఉన్న కరెంట్ నాలెడ్జ్ ప్రకారం 2 doses దే ఆర్ రికమెండింగ్. దే మే సే బూస్టర్ తీసుకోవచ్చు, బూస్టర్ తీసుకోవాలి మేబీ, లైక్ బికాస్ బూస్టర్ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటామంటే నేను ఇందాక మనం డిస్కస్ చేసినట్టు యాంటీబాడీస్ సఫిషియంట్ లెవెల్స్ లో నా బాడీలో ఉన్నాయి అంటే ఐ డోంట్ నీడ్ బూస్టర్. ఎప్పుడైతే వ్యాక్సిన్ ఒక ఎఫెక్ట్ లైక్ నేను ఇందాక చెప్పాను కదా, న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, కొంతసేపు తర్వాత ఏమవుతుందంటే ఆ లెవెల్స్ పడిపోతాయి. బట్ ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ యాంటీబాడీస్ కొంతవరకు ప్రొలాంగ్ అవుతాయి. బట్ ఈ ప్రొలాంగేషన్ ఎంతవరకు ఉంటుంది? 6 months ఉంటుందా, 1 year ఉంటుందా, 2 years ఉంటుందా, మనకి ఇప్పుడు దాకా తెలియదు. ఒకవేళ 6 months తర్వాత లెవెల్స్ పడిపోతున్నాయి, ఎక్కువ వాళ్ళు ఒక సైంటిఫిక్ స్టడీలో ప్రూవ్ అవుతుంది అంటే దెన్ గవర్నమెంట్ ఇంకొక బూస్టర్ కూడా తీసుకోవాలి అన్న రికమెండేషన్తో రావచ్చు. దెన్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఐ థింక్ ఎవ్రీబడి విల్ రిసీవ్ ద బూస్టర్. ఇంకో క్వశ్చన్ ఏంజల్ గారు పోస్ట్ చేశారు. గవర్నమెంట్ అందిస్తున్న వ్యాక్సిన్కి ప్రైవేట్గా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అందిస్తున్న వ్యాక్సిన్కి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? Is there any difference between? There's no difference. In India, Indiaలో ఇప్పటి వరకు ఉన్న vaccine 2 vaccines, Covishield and Covaxin. There is no government vaccine or a private vaccine. So government is giving free of cost. Yes. Private లో we are paying and take. There is no difference. Okay. ఈ కోవిడ్ టైంలో పిల్లల్ని సైకలాజికల్గా ఏమైనా హ్యాండిల్ చేసే ఏ విధంగా వాళ్ళని మనము జాగ్రత్తగా తీసుకోవాలి, అవి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయంటారా? So as said, it's a secular talk. So as we all know, because their children will see and learn. So we are in hospitals. Last 1 year లో మేము చూసింది ఏంటంటే there is a increased incidence of social media use, increased incidence of obesity. అంటే పిల్లలు వెయిట్ పెరిగిపోవటం ప్లస్ పిల్లలు ఎక్కువ మొబైల్స్ యూస్ చేయటం, టెలివిజన్స్ చూడటం ఇవన్నీ. సో హౌ టు ఎంగేజ్ అనేది ఐ థింక్ ఈచ్ పేరెంట్ హ్యాస్ టు డిసైడ్ హౌ టు డిసైడ్ అబౌట్ దట్. సో హౌ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్, హౌ టు టీచ్ దెమ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, రెస్ట్రిక్షన్స్ అనేది దెన్ వీ హ్యావ్ టు టీచ్ దెమ్. Definitely there is a lot of psychosocial issues will be there. ఇంకా ఎవరికైనా ఏమైనా ఈ కోవిడ్ పైన కానీ వ్యాక్సినేషన్ పైన కానీ యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్. డాక్టర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లల్లో ఈ వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత ఉంటుంది? ఎప్పుడు మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సో ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది మనం ఎప్పుడు అంటామంటే ఒక అర్థమయ్యే టెర్మినాలజీలో చెప్పాలంటే నా బాడీలోకి వైరస్ ఎంటర్ అయింది. వైరస్ ఎంటర్ అయినప్పుడు ఎంత ఉంటుంది నా బాడీలో? ఫర్ ఎగ్జాంపుల్ 2 వైరస్ పార్టికల్స్ నా బాడీలో ఎంటర్ అయింది అనుకోండి. ఆ 2 వైరస్ పార్టికల్స్ అనేవి దే కెనాట్ కాజ్ డిసీజ్. సో దే హ్యావ్ టు మల్టిప్లై ఇన్ మై బాడీ. సో ఆ మల్టిప్లై అయ్యి సఫిషియంట్ నెంబర్ వచ్చిన తర్వాత దెన్ దే విల్ ప్రొడ్యూస్ సిమ్టమ్స్. అంటే ఎప్పుడైతే మనకి దగ్గు జలుబు వస్తుందో అప్పుడు సిమ్టమ్స్ మనకి స్టార్ట్ అవుతాయి. సో పీరియడ్ ఆఫ్ అంటే వైరస్ నా బాడీలోకి ఎంటర్ అయ్యి సిమ్టమ్స్ అంటే ఫస్ట్ డే ఆఫ్ సిమ్టమ్స్
దాకా ఉన్న పీరియడ్ని మనం ఏమంటామంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అంటే వైరస్ అలా ఎంటర్ అయింది, నాకు తెలియదు, నాకు ఎప్పుడు తెలుస్తుంది? దగ్గు వచ్చినప్పుడో జ్వరం వచ్చినప్పుడో నాకు సిమ్టమ్స్ తెలుస్తుంది. సో అప్పుడే ఆ పీరియడ్ని ఏమంటామంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. సో ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఇట్ ఈస్ సేమ్ విత్ ఎవ్రీ వన్. అంటే చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళు అయినా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. సో యూజువల్గా 10 to 14 days. యూజువల్గా 10 to 14 days. సో సేమ్ విత్ చిల్డ్రన్లో అయినా అంతే, పెద్దవాళ్ళు అయినా అంతే. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఎస్. ఇప్పుడు ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ దాని తీవ్రత అనేది ఎక్కువగా ఉంది, అండ్ థర్డ్ వేవ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటారు. ఇట్లా ఎన్ని వేవ్స్ వరకు ఉంటుంది? ప్రతి వేవ్ కి ఈ అంటే మనం నష్టపోవడం అనేది ఎక్కువగా ఉంటుందా? మనకి అది వేరే విధంగా కూడా ఉండొచ్చా? తక్కువగా ఉండడం అట్లా ఉంటుందా? ఓకే, సో టు అండర్స్టాండ్ దట్ అగైన్, ఇనిషియల్గా నేను చెప్పినప్పుడు పాండమిక్ అని అనుకుంటున్నాం కదా. ఒక కొత్త డిసీజ్ మన ఒక కమ్యూనిటీలో ఒక 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్న పాపులేషన్లోకి కొత్త డిసీజ్ ఎంటర్ అయింది. సో ఫస్ట్ వేవ్లో 10 మంది ఎఫెక్ట్ అయ్యారు, సెకండ్ వేవ్లో 20 మంది ఉంటారు. సో అంటే ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఇంకా ఎంతమంది ఎఫెక్ట్ అవ్వటానికి ఛాన్స్ ఉంది కదా. సో ఈ పాపులేషన్ అన్లెస్ అంటిల్ మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే వన్ ఈస్ వ్యాక్సినేషన్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఈ ఛాన్స్ ఆఫ్ సివియర్ ఇన్ఫెక్షన్ అనేది తప్పకుండా తగ్గుతుంది. సో అందుకే గవర్నమెంట్ కూడా ఎక్కువ చెప్తుంది, ఎక్కువ వ్యాక్సినేషన్ తీసేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెజర్స్ చేస్తూ ఉండండి అని చెప్తుంది. అందుకే సో అన్లెస్ అంటిల్ 100% ఈ కోవిడ్ అనేది వీఆర్ గోయింగ్ టు లివ్ విత్ ఇట్. కోవిడ్ అనేది తగ్గిపోతుంది అనడానికి లేదు. ఎయిదర్ అందరూ వ్యాక్సిన్ అయినా తీసుకోవాలి, లేకపోతే అందరికీ ఇన్ఫెక్షన్ వచ్చేదాకా ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్. ఓకే, డాక్టర్ వినోద్ కుమార్ గారు, మీ అమూల్య సమయాన్ని మాతో వెచ్చించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలని ఇన్ డీటెయిల్గా వ్యక్తపరిచినందుకు, మా సందేహాలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు సజీవ వాహిని ఆర్గనైజేషన్ తరపున మనసారా మీకు నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్ ది ఆన్లైన్ వ్యూవర్స్ అండ్ పార్టిసిపెంట్స్. మరొక ఆసక్తికరమైన ఆరోగ్యానికి ఉపయోగకరమైన అంశంతో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.